మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. రోజక్క దొంగ నువ్వు చాలా చిలిపి చేస్తావు. ఏదో చెప్తా ఉండవు. కూటమి ప్రభుత్వము ఈవీఎం ట్యాంపరింగ్లు చేయడం వల్ల గెలిచిందా? ఓకే, పక్కన పెడదాము. బెల్ట్ షాపులు ఎక్కువ పెంచేసి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మగవాళ్ళు ఎక్కువ తాగేసి ఆడవాళ్ళు పుస్తులు తెగిపోతా ఉండయా? ఓకే. తర్వాత కరెంట్ ఛార్జీలు బాగా పెంచేసి ప్రజల్ని పీడిస్తున్నారు, జలగలు లాగినట్టు పీడిస్తున్నారా? ఓకే. తర్వాత ఏం చెప్తా ఉండవు. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు అల్లో రామచంద్ర అంటే అరిసిపోతా ఉన్నారా? అబ్బాబ్బా, చాలా పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం లేదన్నా, అక్క చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదో డిప్యూటీ స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కిందకి దిగేస్తే ఈ రోజు ఎక్కెళ్ళి ఆ స్థానంలో కూర్చుంటుందంట. తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థానంలో ఈ జగన్ కూర్చొని పెడితే ఆయన వెళ్ళి పరిపాలన చేస్తాడంట. అప్పుడు పరిపాలన చాలా సురక్షితంగా జరుగుతుందంట అని అక్క చెప్తా ఉండది. అక్క రోజక్క, నువ్వెన్ని చెప్పినా కూడా ప్రజలేమి నమ్మరక్క. నాకు ఒకటి అర్థం కాదక్క. సరే, ఇవన్నీ వాస్తవాలను నువ్వు అంటా ఉండవు కదా, మరి అసెంబ్లీకి వెళ్ళి ఎన్ని అబద్ధాలు, వీళ్ళ మాటలు నమ్మబాకండి, ఈసారి నన్ను గెలిపిండి అని చెప్పేసా. ఎందుకు జగన్ అన్న చెప్పట్లేదు? నువ్వన్న చెప్పొచ్చు కదా జగన్ అన్నకి. ఆహా, సరే కదా. ఇట్లాంటివన్నీ మీడియా మీదకి వచ్చితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు పోయి చెన్నైకి వెళ్ళా, మంచిగా బీచ్ లో శుద్ధంగా ఈత నేర్చుకోక బాగుంటుంది. రేపు రాబోయే రోజు సునామీ వస్తుంది, ఈత రావద్దు నీకా? రోజక్క దొంగ నువ్వు చాలా చిలిపి చేస్తావు. ఏదో చెప్తా ఉండవు. కూటమి ప్రభుత్వము ఈవీఎం ట్యాంపరింగ్లు చేయడం వల్ల గెలిచిందా? ఓకే, పక్కన పెడదాము. బెల్ట్ షాపులు ఎక్కువ పెంచేసి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మగవాళ్ళు ఎక్కువ తాగేసి ఆడవాళ్ళు పుస్తులు తెగిపోతా ఉండయా? ఓకే. తర్వాత కరెంట్ ఛార్జీలు బాగా పెంచేసి ప్రజల్ని పీడిస్తున్నారు, జలగలు లాగినట్టు పీడిస్తున్నారా? ఓకే. తర్వాత ఏం చెప్తా ఉండవు. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు అల్లో రామచంద్ర అంటే అరిసిపోతా ఉన్నారా? అబ్బాబ్బా, చాలా పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం లేదన్నా, అక్క చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదో డిప్యూటీ స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కిందకి దిగేస్తే ఈ రోజు ఎక్కెళ్ళి ఆ స్థానంలో కూర్చుంటుందంట. తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థానంలో ఈ జగన్ కూర్చొని పెడితే ఆయన వెళ్ళి పరిపాలన చేస్తాడంట. అప్పుడు పరిపాలన చాలా సురక్షితంగా జరుగుతుందంట అని అక్క చెప్తా ఉండది. అక్క రోజక్క, నువ్వెన్ని చెప్పినా కూడా ప్రజలేమి నమ్మరక్క. నాకు ఒకటి అర్థం కాదక్క. సరే, ఇవన్నీ వాస్తవాలను నువ్వు అంటా ఉండవు కదా, మరి అసెంబ్లీకి వెళ్ళి ఎన్ని అబద్ధాలు, వీళ్ళ మాటలు నమ్మబాకండి, ఈసారి నన్ను గెలిపిండి అని చెప్పేసా. ఎందుకు జగన్ అన్న చెప్పట్లేదు? నువ్వన్న చెప్పొచ్చు కదా జగన్ అన్నకి. ఆహా, సరే కదా. ఇట్లాంటివన్నీ మీడియా మీదకి వచ్చితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు పోయి చెన్నైకి వెళ్ళా, మంచిగా బీచ్ లో శుద్ధంగా ఈత నేర్చుకోక బాగుంటుంది. రేపు రాబోయే రోజు సునామీ వస్తుంది, ఈత రావద్దు నీకా?